మునుపు దేశ రక్షణ కోసం ఆయుధాలు పట్టిన సైనికులే ఇప్పుడు పిల్లల మనసులను రూపొందించే గురువులుగా మారారు. ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు, సేవాభావం యొక్క కొనసాగింపు. సైనికుడు శత్రువుని ఎదుర్కొని దేశాన్ని కాపాడితే, ఉపాధ్యాయుడు అజ్ఞానాన్ని ఎదుర్కొని దేశ భవిష్యత్తును కాపాడతాడు. ఇద్దరు అనామక హీరోలే, ఇద్దరి లక్ష్యం ఒకటే, భారతావని బలోపేతం చేయటం. ఈ క్రమంలోని 20 సంవత్సరాల పాటు దేశ సరిహద్దులో సైనికులుగా పోరాడి పదవీ విరమణ పొంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో ప్రతిభను కనబరిచి ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు ఇద్దరు మాజీ సైనికులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి కాగా, మరొకరు మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామానికి చెందిన రామన్న. వీరిద్దరూ అతి చిన్న వయసులోనే మన దేశంపై ఉన్న ప్రేమ, గౌరవంతో సైనికులుగా చేరి 20 సంవత్సరాలు దేశ సరిహద్దులో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వీరు విద్యార్థులను దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణేతలుగా రూపొందించేందుకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. దేశ రక్షణ కోసం సరిహద్దులో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన వీరిని అగసనూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లతీఫ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలు తెలపడమే కాక వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులైన శ్రీకాంత్ రెడ్డి, రామన్నలు మాట్లాడుతూ, పాఠశాలలో పిల్లలకు విద్యా బోధన చేస్తూనే మరోపక్క దేశ సేవ కోసం ఆసక్తి చూపే విద్యార్థులను సైనికులుగా తయారు చేయాలన్న దృఢమైన సంకల్పంతో సామాజిక స్పృహ, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. 2025 డిఎస్సి ద్వారా తమకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మీలోని 19 ఇయర్స్ సర్వీస్ చేశాను. చేసినాక ఈ డిఎస్సి, మెగా డిఎస్సిలో 2025లో కర్నూలు జిల్లాలోని సెలెక్ట్ అవుతుంది. యాక్చువల్గా నేను నాన్ లోకల్లో సెలెక్ట్ అవుతుంది. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాసిని అనమాట. నేను ఆర్మీలోని యాజ్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా 19 ఇయర్స్ సర్వీస్ చేశాను. అక్కడ కూడాను సైనికులకి, అదేవిధంగా మా స్పోర్ట్స్ పిల్లలకి వాళ్ళకి టీచింగ్ చేసేవాడిని అనమాట. అదే అక్కడ చూసినాక నాకు అనిపించింది, అక్కడ నుండి నేను రిటైర్ అయితేనే 2024లో రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, మన దేశంలోని సైన్యంలోనైతే ఏ విధంగా మంచి డిసిప్లైన్తో పిల్లల్ని ఎలాగ తీర్చిదిద్దాలో, అదేవిధంగా ఒక డిసిప్లైన్లో ఒక కాన్ఫిడెన్స్ని పిల్లల్లో ప్రోద్బలించాలని ఈ వృత్తిని నేను ఎంచుకున్నాను అనమాట. రిటైర్డ్ అయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు